నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పుతిన్ ఇంటి మీద 91 డ్రోన్లు దాడి చేశాయనే వార్త మనం విన్నాం. ఆ వీడియో మనం ఆంధ్రప్రభ డిజిటల్‌లో చేశాం. సో, చాలామంది కూడా ఆ వీడియోని చూశారు, తెలుసుకున్నారు. పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి. అయితే దానికి ఫాలో అప్‌గా ఆలోచిస్తే, ఇప్పుడు చాలామంది అనుకున్నారు, మరి ఈ డ్రోన్ అటాక్ ఎవరు చేశారు అనే క్వెషన్‌కొస్తే రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఇంటి మీదనే చేసేంత అది ఉంది అంటే పుతినే జయించాడు అనేది ఒక యాంగిల్, కొంత ఆలోచన నడిచింది. రెండోది ఉక్రెయిన్ జయించింది అని ఇంకొక ఆలోచన నడిచింది. మూడోది అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇటు మాట్లాడుతూనే అటు ఇంకో పుల్లబెట్టాడు అని చెప్పి ఇంకొక వర్షన్ కూడా నడిచింది. అండ్ టెర్రరిస్ట్ అటాక్ అనేది కూడా ఇంకొక వర్షన్, ఫోర్త్ వర్షన్, అది లీస్ట్ అంటే తక్కువ ఓటర్స్ ఉంటారు దానికి. సో ఆ రకంగా ఈ వర్షన్స్ నడిచాయి. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్ని పటాపంచలు చేస్తూ రష్యాకి సంబంధించిన అధికారులు ఇది రిలీజ్ చేశారు. ఆ డ్రోన్స్కి సంబంధించిన ఏవైతే డ్రోన్లు వచ్చాయో, అవి కుప్పగూలాయో, వాటన్నింటినీ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టారు వాళ్ళు. ఇది దాన్ని వాళ్ళు ఏమని డిస్క్రైబ్ చేశారు అంటే, ఇదొక టెర్రరిస్ట్ అటాక్ ఫ్రమ్ కీవ్ రెజీమ్ అని చెప్పి. టెర్రరిస్ట్ అటాక్ అంటే మనం ఏదో ఉగ్రవాదులు అని అనుకోవద్దు. ఇట్స్ ఎ టెర్రరిస్ట్ అటాక్ ఫ్రమ్ కీవ్ రెజీమ్ అంటే ఉక్రెయిన్ నుంచే దీన్ని, ఉక్రెయిన్ చేసిన పనే కానీ దీన్ని మేము టెర్రరిస్ట్ అటాక్గా తీసుకుంటాము అని చెప్పింది. ఇంకొక కీలకమైన మాట కూడా, స్టేట్మెంట్ కూడా ఏం చెప్పింది అంటే, ఇట్స్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ ఫెయిల్ అయింది, బట్ అన్ ఎస్కలేషన్ అని చెప్పారు వాళ్ళు. అంటే ఇది ప్రొవోక్ చేస్తోంది మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అండ్ ఎస్కలేషన్ ఆన్ విచ్ అంటే డైరెక్ట్ ప్రెసిడెంట్ మీద అటాక్గా దీన్ని మేము కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అదేదో అనుకోకుండా జరిగింది కాదు, లేకపోతే ప్రెసిడెంట్ ప్రావిన్స్ మీద చేసింది కాదు, డైరెక్ట్ ప్రెసిడెంట్ మీద అటాక్గా. స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనం గవర్నమెంట్ రూపంలో కానీ, ప్రైవేట్ రూపంలో కానీ, లేకపోతే ఒక దేశం రూపంలో కానీ ప్రతి వర్డ్ టు వర్డ్ చాలా కీలకంగా మారుతుంది. అందులో భాగంగానే స్టేట్మెంట్స్, మాట మనము ప్రొజెక్ట్ చేస్తాం. అందులో భాగంగా ఇట్స్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్ అని చెప్తూనే ఇది ఎస్కలేషన్ కిందికి భావిస్తూ మేము డైరెక్ట్ ఇది పుతిన్ మీద అటాక్గా భావిస్తున్నాం అని చెప్పడం జరిగింది. అండ్ టెర్రరిస్ట్ అటాక్ ఫ్రమ్ కీవ్ రెజీమ్ అని చెప్పి, ఉక్రెయిన్ చేసిన టెర్రరిస్ట్ దాడి అది పుతిన్ మీద. అండ్ ఇది ఫెయిల్డ్ అటెంప్ట్, బట్ స్టిల్ ఎస్కలేషన్ కిందికి వెళ్తుంది. ఇది వాళ్ళు చెప్పిన సారాంశం. దీనికి తోడు ఇంకొక అంటే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఎట్లా సాగింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. దయచేసి ఈ వీడియోని చిన్న వీడియోగానే చేస్తున్నాను, బట్ మీరు చూడండి అండ్ మన మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు ఇట్లాంటి అటెంప్ట్స్ ఎట్లా జరుగుతున్నాయి. ఏమో చెప్పలేం, పాకిస్తాన్ మన మీద చేసింది 2020లో చేసింది. ఒక అటెంప్ట్ కూడా చేసింది, డ్రోన్, లైట్ వెయిట్ వెహికల్స్, ఇవన్నీ అన్మాన్డ్ ఏరో వెహికల్స్గా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఇవి, ఈ డ్రోన్స్ 6 కేజీల వస్తువుల్ని తీసుకొచ్చాయట పుతిన్ ఇంటి మీదకి. 6 కేజీలు ఉంది ఒక్కొక్క ఏమంటారు ఈ యొక్క వస్తువుని తీసుకెళ్లేదానికి. ఆ పేలోడ్ అంటే దాంట్లో ఏదో మొత్తం కంప్లీట్గా ఒకే ఆబ్జెక్ట్ లేదు దాంట్లో. మనం మొన్న ఇక్కడ మనం కనిపెట్టాము భారత్లో అమోనియం నైట్రేట్ అని. సో అట్లా ఆర్డిఎక్స్ అని, ఇట్లాంటివన్నీ కూడా అట్లా మొత్తం 6 కేజీస్ అదే కాదు, దాంట్లో రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. సో ఒక 6 కేజీల బరువున్న పేలోడ్ని ఈ డ్రోన్స్ తీసుకొచ్చాయి. ఈ 6 కేజీలు అంటే అదేదో అమోనియం నైట్రేటో, ఆర్డిఎక్సో, ఇంకేదో కాదు. వాళ్ళు ఆ మెటీరియల్ని మొత్తానికి 6 కేజీల బరువుగా చెప్పారు. ఆ 6 కేజీల బరువులో రకరకాల మెటీరియల్స్ వాళ్ళు వాడారు. అంటే అది ఎక్కువ విధ్వంసం సృష్టించడానికి, ఆ ప్యాలెస్ మొత్తంని కూడా ఏదో రకంగా అది పడ్డ చోట గట్టిగా డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు రకరకాల అవన్నీ కూడా మెటీరియల్ అంతా నింపి 6 కేజీల బరువుని నింపి ఈ డ్రోన్కి అటాచ్ చేశారు వాళ్ళు. అట్లా 1 కాదు 2 కాదు 91 డ్రోన్లకు అటాచ్ చేస్తే అవన్నీ కూడా ఎగురుకుంటూ వచ్చాయి. పోనీ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాల పేర్లు వాళ్ళు చెప్తున్నారు, అక్కడి పేర్లు చెప్తున్నారు. ఆ ప్రాంతం నుంచి కూడా అవి లో లెవెల్లో, ఎందుకంటే అవి రెడార్కి దొరకొద్దు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దొరకొద్దు అనే పద్ధతిలో వాళ్ళు కొంచెం సెంట్రిక్ చేసుకొని లో లెవెల్లో తీసుకొచ్చారు ఆ డ్రోన్స్ని. బట్ అద్భుతమైన సిస్టమ్ రష్యా దగ్గర ఉంది. మనకు తెలుసు S-400, S-500 లాంటి సిస్టమ్స్. సో ఏదో మొత్తానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయితే వాళ్ళు పెట్టుకొని ఆ ఏరియా మొత్తం కూడా అక్కడ పూర్తిగా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్లో ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వీటన్నింటిని కూడా చెదరగొట్టేశారు, మొత్తానికి చితగ్గొట్టేశారు. 49 డ్రోన్లను ఒక ప్రాంతంలో డిస్ట్రాయ్ చేశారు. తర్వాత 41 డ్రోన్లను నోగరోడ్ అనే ప్రాంతంలో డిస్ట్రాయ్ చేశారు. మొత్తం
ఇంకొక డ్రోన్‌ని మధ్యలో ఎక్కడో డిస్ట్రాయ్ చేశారు. ఓవరాల్‌గా 91 డ్రోన్‌లను వాళ్ళు కొలాప్స్ చేసి పడేశారు. అవి జస్ట్ మినిమమ్ డ్యామేజ్‌ని క్రియేట్ చేశాయనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఈ డ్రోన్‌లు, ఈ పేలోడ్ వస్తువుల్ని కూడా వీళ్ళేం చేశారంటే ఉక్రెయిన్‌లో డైరెక్ట్ మెటీరియల్ కింద దాన్ని సరఫరాగా తీసుకోకుండా రకరకాల పార్ట్స్ ఈ మధ్య మనం సినిమాల్లో చూస్తున్నాం. ఆ గన్నుకు సంబంధించిన ఒక పార్ట్ ఒక దగ్గర నుంచి, ఇంకో పార్ట్ ఇంకో దగ్గర నుంచి, అండ్ ఆ మ్యాగజైన్ ఇంకో దగ్గర నుంచి, అందులో బుల్లెట్ ఇంకో రకంగా, ఈ రకంగా మనం చూస్తున్నాం సినిమాల్లో. సేమ్ అదే స్టైల్‌లో ఆ ప్రాంతానికి తీసుకురావడానికి రకరకాల ప్రాంతాల నుంచి గూడా ఈ పేలోడ్‌ని, ఆ డ్రోన్స్‌కి సంబంధించిన పార్ట్స్‌ని ఇవన్నీ గూడా తీసుకొచ్చారు. ఆ 91 డ్రోన్‌లను అట్లా తయారు చేసి అక్కడి నుంచి గాలిలోకి వదిలితే దెబ్బకి అది డైరెక్ట్ పుతిన్ రెసిడెన్స్ మీదకొచ్చింది. మనం పుతిన్ రెసిడెన్స్ ఎట్లా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందనేది మనం క్రితం వీడియోలో చేశాము. వీలైతే ఆ వీడియోని మీరు చూడండి. బట్ ఏదేమైనా దుర్భేద్యమైన ప్యాలెస్ అది పుతిన్ ఉండేది. నోవగరోడ్ ప్రాంతంలో దాని మీద అటాక్ అయితే జరిగింది. ఇదొక ఎత్తైతే అక్కడ మిలిటరీ అఫీషియల్స్ ఏం చేశారంటే, ఏవైతే డ్రోన్‌లు పడిపోయాయో మొత్తం వాటన్నింటిని కూడా సేకరించారు వాళ్ళు. సో, కొంత సమయం పట్టింది వాళ్ళకి. వెంటనే ఇది అటాక్ ఎవరు చేశారనేది మనకెవరికీ అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళేం చేశారు, అవన్నీ గూడా దగ్గర పెట్టేసుకొని, మనం విచారణ అంటాం గదా! దర్యాప్తు అంటాం గదా! ఆ స్టైల్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తూ, ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ ప్రాంతంలో వీటిని తయారు చేశారు? వాటికి ఎలాంటి పేలోడ్స్ ఉన్నాయి? ఎలాంటి టార్గెట్స్ ఉన్నాయి? సో, ఈ టార్గెట్ దాని మెమొరీని గూడా వెతికారు వాళ్ళు. వెతికితే టార్గెట్ డైరెక్ట్ పుతిన్ రెసిడెన్స్. పుతిన్ ఉండే ఎక్కడ కీలకంగా ఉంటాడో ఆ ప్రాంతాన్ని తెలుసుకొని ఆ టార్గెట్‌గా వాళ్ళు పెట్టారు అనేది అర్థమవుతుంది. సో, ఇదంతా గూడా వాళ్ళు ఒకరోజు, 2 రోజుల్లో జరిగిన ప్లాన్ అయితే ఇది కాదు. యాక్సిడెంటల్‌గా చేసిన అటాక్ గూడా కాదు. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్లాన్ అని వాళ్ళు చెప్పిన సందర్భం. ఇది పుతిన్ మీద జరిగిన అటాక్. అయితే దీనికి రష్యన్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే, ఇది కేవలం పుతిన్ మీద జరిగిన అటాక్ కాదు. ఇది అమెరికా మీద జరిగిన అటాక్‌గా గూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చలు చేస్తున్నాడు. సో, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగొద్దు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళే ఈ అటాక్ చేయించారు. ఇది కేవలం పుతిను, రష్యా మీద కాదు, డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా మీద కూడా శాంతి ఒప్పందం కుదరొద్దు అనేది వాళ్ళు ఇంకొక వర్షన్ చెప్తూ ఉన్నారు. ఇక దీనికి తోడు అక్కడి ఆఫీసర్స్ చెప్పేదేంటి అంటే సో, వేవ్స్ లాగా వచ్చాయి ఇవి. రకరకాలుగా వేవ్స్ లాగా వచ్చి ఒక మూకుమ్మడి దాడి చేసిన పని చూశారు. అక్కడ లోకల్స్ గూడా చూశారు దీన్ని. సో, ఏదో డ్రిల్ జరుగుతుందనుకున్నారు అక్కడ లోకల్స్. బట్ ఇవి వేవ్స్ లాగా వచ్చేసి ఒకేసారి ఆ ప్రకంపనలు సృష్టించేసి ఇట్లా దాడులు చేసే ప్రయత్నం చేశాయి. అన్నిటిని గూడా మేము ఫెయిల్ చేశామని చెప్తున్నారు. క్యాజువాలిటీ ఎవరు చనిపోలేదు. అంతకుముందు ఇద్దరు చనిపోయారు అని ఒక వార్త వచ్చింది. బట్ మనం గూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఇద్దరు చనిపోయారో లేదో అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదని. బట్ ఈరోజు ఆఫీషియల్సే చెప్పారు. ఎవరు చనిపోలేదు. అవి వేవ్స్ లాగా వచ్చాయి. వాటిని మేము ఈ డిఫెన్స్ సిస్టమ్ తోటి ఇంటర్సెప్ట్ చేసాం. ఎక్కడికక్కడ తుక్కు రేగొట్టాం అనేదే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఇది జరిగిన విషయం. సో, ఉక్రెయిన్ మాత్రం ఇది మేం చేయలేదు అని చెప్పుకున్న సందర్భం అయితే ఉంది. బట్ ఏదేమైనా ఇక్కడ కల్ప్రిట్ ఎవరు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. జెలెన్స్కీ అయితే నేను చేశాను, చేయించాను, ఉక్రెయిన్ చేసింది అని అయితే పొరపాటున కూడా ఒప్పుకోడు. కానీ ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది మాత్రం రష్యా వెలికి తీసే ప్రయత్నం చేస్తాము అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇందాక నేను అన్నట్టుగా ఇదొక ఎస్కలేషన్‌గా మేము భావిస్తాం అని చెప్పింది అంటే ఖచ్చితంగా దీనికి రిటాలియేషన్ ఉంటుంది. ఈ రిటాలియేషన్ ఏ లెవెల్‌లో ఉంటుంది? ఎందుకంటే రష్యా తోటి యుద్ధంలో భాగంగా ఎన్నో డ్రోన్‌లు మొత్తానికి అటాక్ చేశాయి ఉక్రెయిన్‌కి సంబంధించి. బట్ డైరెక్ట్‌గా పుతిన్ రెసిడెన్స్ మీదనే పుతిన్నే టార్గెట్ చేసి చేశాయంటే ఇది ఖచ్చితంగా ఎక్కడికి ఎస్కలేట్ అవుతుంది అనేది మాత్రం మనం అంచనా వేయాల్సిందే ఇప్పుడు. మనం ఏమీ చెప్పలేం. గెస్ చేసి మనం మాట్లాడాల్సిందే. సో, ఆ గెస్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అండ్ పుతిన్ డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ ఏముండబోతోంది అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు గూడా తెలుసుకోవాలి. సో, దానికి తగ్గట్టుగా మీరు ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. సో, ఇంకా ఇటువంటి వీడియోస్ చేసే ఆసక్తి మాకు గూడా పెరుగుతుంది. సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ. అండ్ ఇప్పటివరకు చూస్తున్న ఆంధ్రప్రభ డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన వీడియోస్‌ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. థాంక్ యూ వెరీ మచ్.